ఆధ్వర్యంలో ట్రై సిటీ హాఫ్ మ్యారథాన్ నిర్వహించారు. ఆరోగ్యం, హెరిటేజ్, హిస్టరీపై 5, 10, 21 కిలోమీటర్ల మ్యారథాన్ జరిగింది. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పోటీలో వేల మంది పాల్గొన్నారని, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మ్యారథాన్ నిర్వహణతో జిల్లాలకు మంచి పేరు వచ్చిందని చెప్పారు నైని రాజేందర్ రెడ్డి. రాష్ట్రంలోనే 4వ స్పోర్ట్స్ స్కూల్ ను వరంగల్ జిల్లాలో ప్రారంభించామన్నారు మంత్రి వాకటి శ్రీహరి తెలిపారు. క్రీడల్లో ప్రోత్సాహం ఉండాలని, క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్నారు. క్రీడలను ఆషామాషిగా తీసుకువద్దని, క్రీడలో లీలమై పోటీ చేయాలని చెప్పారు. మీ ప్రతిభను చూసి ప్రపంచమే మీ దగ్గరికి రావాలని చెప్పారు వాకటి శ్రీహరి. బయట దేశాలకి కోచ్లను పిలిపించి కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం. అన్ని ఈవెంట్స్ తీసుకుంటున్నాం. సీఎం కప్లో కూడా 36 ఈవెంట్స్ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఒక స్పోర్ట్స్ పర్సన్ గా నేను ఎంత చేయగలుగుతా అనేటువంటి ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నాం. మాకు ఆట కనిపించాల. ఈ షో పూట పోతే నాకు ఆట కనిపించే వాడు ఎవరైనా ఉంటే వాడిని నా తల మీద ఎక్కించుకొని తినడానికి సిద్ధంగా ఉన్నా. చికిత ఒక పాప ఒక మెడల్ తీసుకొచ్చి జనరల్ గా ఏ స్పోర్ట్స్ చైర్మన్ గానీ అస్సలు పోరు, ఇక మినిస్టర్ అయితే పోనే పోడు ఏ శంషాబాద్ కి. కానీ ఆ చికిత పాపని ఎంకరేజ్ చేయాలని దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పోయి 1 గంట సేపు పాప కోసం ఆగి ఆ పాపను అక్కడ సన్మానించడం జరిగింది.